అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇసుక లభ్యత గురించి అనేక చర్యలు మనం తీసుకున్నాం. మనకి మాన్సూన్ స్టార్ట్ కాకముందు మన దగ్గర సుమారుగా 75,000 మెట్రిక్ టన్నుల శాండ్ నిల్వలు ఉన్నాయి. ఆ నిల్వలన్నింటినీ కూడా మనము కేవలం ఏదైతే వాటికి అయినటువంటి ఖర్చుల్ని మనము నిర్ణయించి ధరగా దాన్ని అంతటినీ కూడా ప్రజలకి లభించేటట్టు ప్రజలకి ట్రాన్స్పోర్ట్ మనం చేసేసాం. వాళ్ళు ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ ప్రకారంగా. ఆ తర్వాత మనకి అతిపెద్ద వరదలు వచ్చాయి. ఎక్కడ చూసినా నీళ్లు 11.5 లక్షల క్యూసెక్స్ నీళ్లు మనకు కృష్ణా నదిలో వరద వచ్చింది. కనివిని ఎరగనంత వరద వచ్చింది. ఆ వరద వల్ల అట్లనే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వల్ల, ఎన్జిటి గైడ్ లైన్స్ వల్ల మనము ఋతుపవనాల యొక్క సీజన్ను పూర్తయ్యే వరకు నదిలో ఎటువంటి ఇసుక త్రవ్వకాలు అనే ఆపరేషన్స్ మనం చేయకూడదు. సో ఇప్పుడు యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గైడ్ లైన్స్ ప్రకారంగా అక్టోబర్ 16వ తారీఖు నుంచి మనం ఇసుక తవ్వకాలు నదిలో చేపట్టచ్చు. ఎక్కడైతే మనము మాన్యువల్గా తవ్వడానికి అనుకూలమైనటువంటి ప్రదేశాలని మనం గుర్తించామో అక్కడ చేపట్టచ్చు. మన జిల్లాలో మనము మాన్యువల్గా తవ్వడానికి గాజుల్లంక, జువ్వలపాలెం అనేటువంటి 2 ప్రదేశాలలో మనుషుల చేత తవ్వకాలు జరిపి ఆ శాండ్ని తీసుకొచ్చి బయట పోసి ప్రజలకి ఏదైతే మనకు ఆపరేషనల్ కాస్ట్ ఉందో ఆ కాస్ట్కి ఇచ్చేటువంటిది ఫ్రీ శాండ్ పాలసీలో భాగంగా మనం చేయబోతా ఉన్నాం. నిన్న నేను వెళ్ళి మొత్తం ప్రాక్టికల్గా ఫీల్డ్లో వెళ్ళి తిరిగి చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఇంకా 45,000 క్యూసెక్ల వాటర్ ప్రవహిస్తూ ఉంది నదిలో. మనం ఏదైతే గాజుల్లంకలో 4.5 హెక్టార్లు, జువ్వలపాలెంలో 4.5 హెక్టార్లు మనం ఐడెంటిఫై చేసి మ్యాప్ చేసి స్కెచ్ కూడా వేసుకొని మనం గుర్తించామో ఆ ప్రదేశం అంతా నీళ్ళల్లో ఉంది. 45,000 క్యూసెక్స్ నీళ్ళు వెళ్తూ ఉన్నాయి. సో మనం ఏమనుకుంటున్నామంటే ఇది యాక్చువల్గా ఒక వారం క్రితం 27,000 క్యూసెక్స్ ఉండింది. కాస్త శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో రావడం వల్ల 45,000 క్యూసెక్లుగా ప్రవహిస్తూ ఉంది. ఇది తగ్గుతుంది. ఒక 2 వారాల లోపల ఇది తగ్గిపోతుందని ఒక అంచనాకు వస్తున్నాం. వాస్తవంగా మనకు అక్టోబర్ 16 నుంచి అన్ని ఆపరేషన్స్ చేపట్టడానికి మనం యంత్రాంగం సిద్ధంగా ఉంది. బట్ నీళ్ళ వల్ల ఇంకొక వారం లేట్ జరగచ్చు అని అనుకుంటున్నాం. బట్ ఏది ఏమైనప్పటికీ మనకు మన జిల్లాలో ఇసుక డిమాండ్ ఒక ఏడాదికి అంటే ఒక సంవత్సరానికి పూర్తిగా మనం లెక్క కడితే 4 లక్షల మెట్రిక్ టన్నులు ఒక సంవత్సరానికి మనకు కావాల్సింది. దాంట్లో మనం ఏదైతే నీళ్లు తగ్గగానే ఆపరేషన్ చేపట్టబోయే గాజుల్లంక, జువ్వలపాలెంలో సుమారుగా 1,50,000 మెట్రిక్ టన్నులు మనం గుర్తించడం జరిగింది. అది ఫ్లడ్ వల్ల శాండ్ కూడా మనకి పుష్కలంగా వచ్చేసింది. సో ఆ శాండ్ని మనము ఇమీడియట్గా తవ్వి ఒక చోట పోసుకొని ప్రజలందరికీ దాన్ని లభ్యమయ్యేటట్టు మనం పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఒక 2 ప్లేసుల్ని కూడా మనం అదనంగా గుర్తించాం. ఇంకొక 2 ప్లేసుల్ని అంటే ఇప్పుడు ఏవైతే చెప్పానో అవి పోయిన సంవత్సరం కూడా ఉన్నాయి. అదనంగా 2 ప్లేసుల్ని గుర్తించాం. అదేంటంటే కొల్లూరు మండలంలో గాజుల్లంక 2 అని ఒకటి, బట్టిప్రోలు మండలంలో ఓలేరు అనేటువంటిది ఒకటి. ఈ రెండిట్లో కూడా మరొక 1,50,000 టన్నులు శాండ్ మనకి రెడీగా ఉంది. దాని స్కెచ్లన్నీ కూడా రెడీ చేసుకున్నాం. అక్కడ కూడా మనం తవ్వకాలు జరిపి దాన్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది. అవే కాకుండా మరొక 2 రీచ్ల్ని కూడా మనము ఐడెంటిఫై చేసుకున్నాం. అంటే మొత్తంగా 6 రీచ్లు. 6 రీచ్ల్లో మనకు శాండ్ ఏదైతే లభ్యంగా ఉందనేది 4,50,000 టన్నుల్ని మనం ఈసారి శాండ్ ఎక్స్కవేషన్ ఆపరేషన్స్ చేసి ప్రజలకి ఇబ్బంది జరగకుండా రెడీగా మనం పెడతాం. దీంతోపాటు పట్టా ల్యాండ్స్లో కూడా ఇసుక తవ్వకాలు చేపట్టి ఏదైతే పట్టా ల్యాండ్ వ్యవసాయానికి అంటే శాండ్ డిపాజిట్ జరగడం వల్ల వ్యవసాయానికి అనుకూలంగా లేని పరిస్థితి ఉందో ఆ రైతులు, ఆ పట్టా ఓనర్లు నదీ గర్భంలో ఉన్న పట్టా ల్యాండ్స్ అయినా సరే, నది కాకుండా బయట ఉన్నటువంటి పట్టా ల్యాండ్స్ అయినా సరే ఇసుక ఆపరేషన్స్ చేపట్టుకోవడానికి ప్రభుత్వం జీవో ద్వారా అనుమతి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం కూడా అప్లికేషన్స్ మనకు వస్తూ ఉన్నాయి. ఆ అప్లికేషన్స్ని కూడా మనం ప్రాసెస్ చేసి అది కూడా కనీసం ఒక 1,50,000 టన్నుల శాండ్ మనకు ఉంటుంది అని మనం నిర్ధారణకు వచ్చాం.
సో ఆ విధంగా మనం చూసినప్పుడు లభ్యత 6 లక్షల మెట్రిక్ టన్నులుగా మనం గుర్తించడం జరిగింది. డిమాండ్ 4 లక్షల మెట్రిక్ టన్నులుగా మనం గుర్తించడం అనేది జరిగింది. అంటే మనం కావాల్సిన డిమాండ్ కంటే కూడా 2 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగానే మన దగ్గర ఉంది అనే విషయం మీ ద్వారా ప్రజలందరికీ, ఎవరైతే నిర్మాణం పనులు చేసుకుంటున్నటువంటి బేల్దారీలు, తాపీ మేస్త్రీలు, అట్లనే ఇల్లులు నిర్మించుకుంటున్నటువంటి కుటుంబాలు, ప్రజలు అందరికీ నేను మీ ద్వారా తెలియజేస్తున్నది ఏంటంటే, ఏం భయం లేదు, ఏం వర్రీ కావాల్సింది లేదు. ఈ సంవత్సరం మళ్ళీ మాన్సూన్స్ వరకు కావాల్సినటువంటి శాండ్ని మనం తవ్వి స్టాక్ మనం పెడతాము. సుమారుగా 6 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్ పెట్టడానికి మనం ప్లాన్ చేసుకున్నాం. డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ మినరల్స్ కర్టసీ తోటి ఇవన్నీ రెడీ చేసి మనం పెట్టుకున్నాం. దీనికి కావాల్సినటువంటి యంత్రాంగం కూడా ఏ విధంగా అంటే, పట్టా ల్యాండ్లు ఏవైతే నదీ గర్భంలో ఉన్నాయో అక్కడ తవ్వకాలు, ఆపరేషన్ అంతా మనం చేస్తాం. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ కంట్రోల్లో జరుగుతుంది తవ్వకాలు. ఆపరేషన్ కాస్ట్ అంతా మనమే భరిస్తాం. అక్కడ రైతుకి టన్నుకు 60 రూపాయలు మనం చెల్లిస్తాం పట్టా ల్యాండ్స్ విషయంలో. పట్టా ల్యాండ్స్ నదీ గర్భం దాటి ఏవైతే బయట ఉన్నాయో అక్కడ ఆపరేషన్ కాస్ట్ కూడా రైతే పెట్టుకుంటాడు, లేదా రైతు దగ్గర లీజ్ తీసుకున్న లీజ్ హోల్డర్ పెట్టుకుంటాడు. అక్కడ ఆపరేషన్ కాస్ట్ అతనే పెట్టుకుంటాడు కాబట్టి 250 రూపాయలు పర్ టన్నుకు అతనికి చెల్లించడం జరుగుతుంది. ఇది పట్టా ల్యాండ్స్ విషయంలో. ఇంకా ఏవైతే మనం 6 రీచ్ల్ని మనం ఐడెంటిఫై చేసుకున్నాం, 16వ తారీఖు నుంచే మొదలు పెట్టాలని ప్రయత్నంలో ఉన్నాం, లేదా నీళ్లు తగ్గిన వెంటనే మొదలు పెట్టాలని రెడీగా ఉన్నాం. ఆ తదుపరి వెంటనే మిగతా 4 కూడా రెడీ చేయాలను. ఇక్కడ ఆపరేషన్ అంతా కూడా డిఎల్ఎస్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ కంట్రోల్లో టెండర్స్కి వెళ్తాము. ఆ టెండర్స్ ద్వారా ఐడెంటిఫై చేసుకున్నటువంటి ఏజెన్సీ ఎవరైతే ఉంటారో ఆ ఏజెన్సీ తవ్వకాలు జరుపుతారు. వాళ్లే ర్యాంపులు, అక్కడికి బయటికి ఇసుక తీసుకురావడానికి కావాల్సిన దారి నిర్మాణాలు, వాటికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అన్ని వాళ్లే చేస్తారు. తవ్వకాలు మాత్రం కేవలం మనుషులు మాన్యువల్గా చేపట్టడం జరుగుతుంది, మెషిన్ ఉండదు. అలా తీసుకొచ్చిన దాన్ని నది బయట మనం నిర్ణయించిన ప్లేస్లో డంప్గా పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ లోడింగ్ ఏజెన్సీని కూడా డిస్ట్రిక్ట్ కమిటీ ఐడెంటిఫై చేసి టెండర్ ద్వారా వాళ్ళని కూడా ఫైనలైజ్ చేసి అక్కడ నుంచి లోడింగ్ అనేది చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.